children. How are you? Are you fine? Very good. All of you open your EVS course book. Actually, we have only one course book, but volume 2. Open your volume 2 course book, page number 58. Already it was started. Yesterday in my previous class, I started this lesson. Peep inside your body. I said what? I said the inside, outside these organs are there. Inside what is it? Yesterday we introduced about the brain. Brain. I said no about the brain. Next, today my lungs help in breathing air. The inner part is, one is brain. The brain can control all the body parts. All the body parts is under control of our brain. Understand? All the body parts under control of our brain. Mana brain to connection avutundi. Nerves untayi. Mana nerves anni mana brain ki connect avutundi. Each and every body part is connected with the brain. Okay? And next one is lungs. Lungs help in breathing air and pulls oxygen into my blood. Lungs. When we are breathing through our nose, take a breath. Where we are getting air, the air is getting inside through the nose. That is called breath. We are taking air. We are breathing air through our nose. Where is the air is going? మనం గాలిని పిలిచేసాం, ఎయిర్ని పిలిచేసాం, ఎయిర్ని బ్రీత్ చేసాం. అది ఎక్కడికి వెళ్ళింది? Where it goes? It goes into the lungs. It goes into the lungs. These are the lungs. Here they are located. Lungs are located here. These are the lungs. These two are called as lungs. Lungs may, where we are here, we breathe air, no? We breathe air. అమ్మ ఎయిర్లో చాలా గ్యాసెస్ ఉంటాయి రా. కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, మీథేన్ అనుకుంటూ చాలా గ్యాసెస్ ఉంటాయి. ఆక్సిజన్. These many gases are there, no? What do the lungs do? When we breathe air, it absorbs the oxygen. మనకు ఓన్లీ ఆక్సిజన్ గ్యాస్ మాత్రమే కావాలి, మిగతా గ్యాసెస్ మనకు అవసరం లేదు. ఏం చేస్తున్నప్పుడు మన లంగ్స్, ఇట్ విల్ అబ్జర్వ్ ద ఆక్సిజన్ అండ్ సెండ్ టు ద బ్లడ్. అందులో మన ఆ గ్యాస్లో ఉన్న అన్ని గ్యాసెస్ ఉంటాయి, ఇంక్లూడ్ అయిపోతాయి కదా. ఆ ఇంక్లూడ్ అయిన దాంట్లో ఓన్లీ ఆక్సిజన్ మాత్రమే గ్రాస్ప్ చేసుకొని మళ్ళీ మిగతా గ్యాసెస్ని సెండ్ బ్యాక్ చేస్తుంది. మనం బ్రీత్ ఇన్ చేస్తాం, బ్రీత్ అవుట్ చేస్తాం, చూస్తారా? అని పిలిచాము, మళ్ళీ అంతే సేమ్ టైంలో వదిలేస్తాం. వాట్ ఈస్ గోయింగ్ అవుట్? ఎయిర్ లోపలికి వెళ్తుందా? మళ్ళీ కాసేపటికి మనం ఎయిర్ని వదిలేస్తాం. వదిలేసినప్పుడు ఏం బయటకు వెళ్తుంది? రిమైనింగ్ గ్యాసెస్ ఆర్ గోయింగ్ అవుట్. ఆక్సిజన్ ఈజ్ అబ్జర్వ్డ్. ఎయిర్లో ఉండే ఆక్సిజన్ని లంగ్స్ అబ్జర్వ్ చేసుకొని బ్లడ్లోకి పంపించేస్తాయి. మిగతా వేస్ట్ గ్యాసెస్, మనకు అవసరమైన గ్యాసెస్ ఉంటాయి కదా, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, ఇవన్నీ మళ్ళీ బ్రీత్ అవుట్ చేసేస్తాం. అవన్నీ మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి. మనకు అవి అవసరం లేదు కదా, అవసరం లేని బయటకు వచ్చేస్తాయి. దట్స్ వాట్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇన్హేల్ అంటే ఎయిర్ లోపలికి వెళ్తుంది, ఎక్సేల్లో మనకు అవసరం లేని ఎయిర్ బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్, my heart circulate the blood to all the vital parts in my body. My heart circulate the blood. We have the blood, no? Blood ni ever purify చేస్తారు తెలుసా మీకు? Heart is left side, slightly it is left side of the lungs.
అది మన కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. హార్ట్, దిస్ ఈస్ హార్ట్, దిస్ ఈస్ హార్ట్, దిస్ ఈస్ ద హార్ట్. Heart, what do the heart do? It purify the blood. Heart purify the blood. Heart ఏం చేస్తుంది? నా blood ని purify చేస్తుంది. It purify the blood and send the blood to all the body parts. మనము ఎక్కడ కట్ చేసినా మనకు బ్లడ్ వస్తుంది, అవునా? మనం ఇక్కడ కట్ చేసామనుకో, మన నెయిల్ ఇక్కడ కట్ అయిందనుకో ఇక్కడ బ్లడ్ వస్తుంది, ఇక్కడ కట్ చేసామనుకో బ్లడ్ వస్తుంది, ఇక్కడ ఎక్కడ మన బాడీ పార్ట్లో ఎక్కడ కట్ చేసినా బ్లడ్ వస్తుంది. ఈవెన్ దో మీ టూత్ ఊడిపోయిందనుకో అక్కడ కూడా మీకు బ్లడ్ వస్తుందా లేదా? మరి ఇంత బ్లడ్ ఎవరు పంప్ చేస్తారు? హార్ట్ ప్యూరిఫై ద బ్లడ్ అండ్ సెండ్ ద బ్లడ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్. చూడండి, హార్ట్ ఏం చేస్తుంది? ఇది కూడా ఇంపార్టెంటే మనకు, అవునా? హార్ట్ ప్యూరిఫై చేసి ఏం చేస్తుంది? మన బ్లడ్ని మొత్తం అన్ని బాడీ పార్ట్స్కి సెండ్ చేస్తుంది. ఇట్ ఈస్ సెండింగ్ ద బ్లడ్ టు ఆల్ ద బాడీ పార్ట్స్. ఓకే, నెక్స్ట్, మై 2 intestines help in digestion. One is small and other is large. My 2 intestines are there. Here small intestine and here large intestine. What do it do? Here small intestine, here is the large intestine. Here istadu manaku. Here this is the large intestine and this is the small intestine. Both are very important. Both the intestines are very important. అవి ఏం చేస్తాయి తెలుసా మనకి? ఏం చేస్తాయి? they are very helpful in the digestion. నేను మీకు చెప్పాను, ఎక్కువగా ఫుడ్ తీసుకున్నాము, ఓవర్గా ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది? అది బయటకు వెళ్ళిపోతుంది, మన స్టమక్లో ఉండదని చెప్పాను కదా. స్టమక్ నుండి ఎక్కడికి వెళ్తుందిరా అంటే ఇక్కడ ఇంటెస్టిన్లోకి, స్మాల్ ఇంటెస్టిన్లోకి వెళ్తుంది. ఇన్ ద స్మాల్ ఇంటెస్టిన్ అవర్ ఫుడ్ ఈజ్ టోటల్లీ డైజెస్టెడ్. వేస్టేజ్ ఫుడ్ని బయటకు పంపించేసుకొని ఉన్న ఫుడ్ని కొంచెం అంటే పార్షల్ గ్రైండ్ చేసి, స్టమక్ పార్షల్ గ్రైండ్ చేసి స్మాల్ ఇంటెస్టిన్కి పంపిస్తుంది. స్మాల్ ఇంటెస్టిన్ ఏం చేస్తుంది? దాన్ని మంచిగా బాగా గ్రైండ్ చేస్తుంది. గ్రైండ్ చేసి అందులో నుండి ఎనర్జీని పికప్ చేసుకుంటుంది. స్మాల్ ఇంటెస్టిన్ పికప్ ద ఎనర్జీ, న్యూట్రియంట్స్, అండర్స్టాండ్ మీ, విటమిన్స్. ఇట్ మే గ్రాస్ప్ ఆ ఫుడ్లో ఉన్న విటమిన్స్ని, ఎనర్జీని, న్యూట్రియంట్స్ అన్నిటిని గ్రాస్ప్ చేసుకొని, వేస్టేజ్ ఉంది కదా, వేస్టేజ్ ఎక్కడ పంపిస్తుంది? సెండ్ టు ద లార్జ్ ఇంటెస్టిన్. లార్జ్ ఇంటెస్టిన్ని అనస్ అనే ప్రాసెస్లో వేస్టేజ్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి ఎన్ని బాడీ పార్ట్స్ మనకు వస్తామో. నెక్స్ట్, ద లివర్ క్లీన్స్ ద బ్లడ్ అండ్ ఫైట్స్ ఇన్ఫెక్షన్స్. It's in charge for so many functions. Liver is there. This is the liver nana. Ikkada liver kanapadutundi chustaru ikkada. This is called the liver. Liver is also very important. It is also very important. It cleans the blood and fights infections. Em chestundi? It clean the blood. Mana blood ni clean chestundi. It is one work. Our liver do lot of works. అవర్ లివర్ డూ లాట్ ఆఫ్ వర్క్స్. చాలా వర్క్ చేస్తుంది లివర్. ఏం వర్క్స్ చేస్తుంది? ఇట్ ప్యూరిఫై ద బ్లడ్ అండ్ ఇట్ విల్ ఫైట్ విత్ ద ఇన్ఫెక్షన్స్. ఇట్ ఫైట్, మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిందనుకో దానిపైన ఫైట్ చేసి ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. మనకి ఏదైనా కోల్డ్, కఫ్ లాంటివి వచ్చిందనుకోరా, కొన్నిసార్లు మనం టాబ్లెట్ వేసుకోకుండా తగ్గిపోతుంది. ఎలా తగ్గిపోతుంది? లివర్ దాన్ని ఫైట్ చేసి దాన్ని చంపేస్తుంది, ఆ డిసీజ్ని చంపేస్తుంది. అండర్స్టాండ్ మీ? అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దిస్, liver do lot of works. In the digestion process also it is needed. మన ఫుడ్ని డైజెషన్ చేసే ప్రాసెస్లో కూడా లివర్ ఉండాలి. లివర్ ఒక జ్యూస్ని రిలీజ్ చేస్తుంది, బైల్ అనే జ్యూస్ని రిలీజ్ చేసి మన ఫుడ్ని మంచిగా డైజెస్ట్ చేస్తుంది. ఆ ప్రాసెస్లో కూడా లివర్ ఉంటుంది.
So liver do lot of works. Liver is a very very important organ. Like brain and heart, each and every organ is very important. అమ్మా మనకు ముక్కు లేకుంటే చెవు లేకుంటే నడవదు కదా. మనకు కన్ను ఉన్నాయి కదా అని ముక్కు లేదు ఊరుకుంటామా? ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈస్ ఇంపార్టెంట్ నో. లైక్ దట్ ఇన్సైడ్ ఆల్సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. అవి సరిగ్గా వర్క్ చేయలేమనుకో మనకు చాలా డిసీజెస్ వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్. ఓకే, my kidneys filter my blood of harmful waste. So many organs working together to keep me great. Kidneys are there here back side of your hip. Mana hip back side lo kidneys untai. These are the kidneys. I will show you in the picture. Here, these are the kidneys. These two are called as kidneys. Kidneys em chestayi? It filter the blood. Blood ni ఫిల్టర్ చేస్తాయి. ఓకేనా, అంటే ప్యూరిఫై చేస్తుంది. మన బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది అండ్ వేస్టేజ్ ఏదైనా ఉంటే దాన్ని పంపించేస్తుంది. ఓకే, send the wastage through the we send the waste through the kidneys and kidneys will filter the blood. Like that our outer parts are working and our inner organs also working to make me great, to make me healthy. మనం హెల్తీగా ఉన్నామంటే, are you healthy now? Are you healthy? Yes, no? You are healthy means your outer body parts are healthy and inner body parts also healthy. అన్నీ ప్రాపర్గా వర్క్ చేస్తున్నాయి కాబట్టి నువ్వు హెల్తీగా ఉన్నావు, అంతేనా? My body is working day and night. It's great. That is right. It is working day and night. If it stops, we may die. Okay? Next, this is how our amazing body works. It is a very complex machine and has so many organs. Let us discuss about some of the internal organs. They are very important and play a vital role. Okay? Now in this poem I introduced about the inner organs. Now let us learn about each of them. Okay, they are very important. Vital means important. All the body parts are very 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 important. Okay, first one is brain. Brain is the thinker. And brain దేంతో థింక్ చేస్తాం? బ్రెయిన్తో. యూజ్ యువర్ బ్రెయిన్. ఆల్వేస్ యువర్ మదర్ అండ్ టీచర్స్ ఆర్ సేయింగ్ దట్ యూజ్ యువర్ బ్రెయిన్ టు థింక్ టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్. మనం ఏదైనా ప్రాబ్లమ్, మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా, నీకు ఈ క్వశ్చన్ ఆన్సర్స్ బై హ్యాడ్ కావాలన్నా ఏది వర్క్ చేయాలి? బ్రెయిన్. బ్రెయిన్ ఈజ్ ద థింకర్. బ్రెయిన్ హ్యాస్ టు వర్క్ ప్రాపర్లీ. The brain is located in the head. It looks like a walnut. It helps us to think and to remember. It controls all the activities of the body. Brain. Where is the brain located? Brain is located in the skull. Means inside of our head. Understand? Brain is located inside of our head. Okay, and also the brain is a very important organ. అది చాలా ఇంపార్టెంట్ కదరా. బ్రెయిన్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందనుకో అసలు కూరవదు, మన బాడీ పార్ట్స్ ఏవి కూడా పనిచేయవు. బికాస్ ఆల్ ద బాడీ పార్ట్స్ విల్ అండర్ కంట్రోల్ ఆఫ్ యువర్ బ్రెయిన్. వీటన్నింటికి మెయిన్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది స్విచ్. ఇదే పని చేయలేదనుకో ఈ బాడీ పార్ట్స్ మొత్తం అన్ని కూడా ఏవి కూడా పనిచేయవు. అండర్స్టాండ్? అర్థమవుతుందా మీకు? అందుకే ఎక్కువ బాగా ఆలోచించద్దు, బాగా టెన్స్ అవ్వద్దు, బాగా కోపం తెచ్చుకోవద్దు. అవన్నీ చేశారనుకో బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది. బ్రెయిన్ ఈజ్ ద సెంటర్ టు ఆల్ ద బాడీ పార్ట్స్. అన్ని బాడీ పార్ట్స్ అని దీని కంట్రోల్లో ఉంటాయి. ఓకే, సో బీ కూల్ ఆల్వేస్.
be patient, be cool, be happy. Okay, and to think, if you want to think, if you want to remember, మీకు ఏదైనా ఆన్సర్స్ గుర్తుకు రావాలనుకున్నా కూడా అంత మెమొరీ ఎక్కడుంది తెలుసారా? మెమొరీ మీ బ్రెయిన్లో ఉంటుంది. మెమొరీ ఎక్కడుంది? మీ బ్రెయిన్లో ఉంటుంది. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గాన్ అండ్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ అవర్ all the body parts are controlled by the brain. Next, heart, the circulator. The heart is located in the left side of the chest. It circulates blood. It also supplies oxygen and nutrients to the body. It is the size of your fist. Next, second one is heart. Heart is heart is its size. Heart size is the person's fist. అంటే నీ ఫిస్ట్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో హార్ట్ ఉంటుంది. చిన్నపిల్లలకు చిన్నగా ఉంటుంది, అంటే చిన్నగా ఉంటుంది. నువ్వు పెరుగుతున్న కొద్దీ నీ హార్ట్ సైజ్ కూడా పెరుగుతుంది. ద పర్సన్స్ హార్ట్ ఈస్ హిస్ ఫిస్ట్ సైజ్. ఇలా నువ్వు పిడికిలు పట్టావనుకో, నీ పిడికిలు ఏ సైజులో ఉంటుందో అంత సైజులో ఉంటుంది హార్ట్. హార్ట్ విల్ పంప్ ద బ్లడ్. సర్క్యులేటర్ అంటే సెండింగ్, సర్క్యులేషన్ ప్రాసెస్. బ్లడ్ని ఇట్ ప్యూరిఫై ద బ్లడ్ అండ్ ఇట్ సెండ్ ద బ్లడ్ త్రూ ఆల్ ద బాడీ పార్ట్స్. అన్ని బాడీ పార్ట్స్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ ఎవరు పంప్ చేస్తారు? హార్ట్. ఓకే, అండ్ ఇట్ సప్లైస్ ఆక్సిజన్ న్యూట్రియంట్స్ టు ద బాడీ. మన బాడీ పార్ట్స్కి ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ కూడా సెండ్ చేసేది కూడా ఎవరి డ్యూటీ? హార్ట్ డ్యూటీ అది కూడా. ఓకే, నెక్స్ట్ లంగ్స్, ద గ్యాస్ exchanger. A pair of lungs is located in the chest on either side of your heart. They help you to breathe in oxygen and send carbon dioxide out. Em chestundi next lungs. Pair of lungs means we have two lungs like eyes, ears. Ears pair unnai ante two unnai. Eyes kuda unnai ra, two unnai. Like that we have two lungs. Heart is located left side of your body. Heart left side lo untundi. Either side lo untai heart ki two sides lo lungs untai. The lungs are located two sides of your heart. What is the lungs duty? The lungs absorb the oxygen and send the carbon dioxide out. ఇక్కడ బ్రీత్ చేస్తాం కదరా, ఆ గ్యాస్లో ఆక్సిజన్ని గ్రాస్ప్ చేసి కార్బన్ డైఆక్సైడ్ని ఎక్సేల్ అంటే సెండ్ అవుట్ చేస్తే బయటకి సెండ్ చేస్తుంది. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ లంగ్స్. నెక్స్ట్ లివర్, the chemical factory. The liver is located on the right side of abdomen. It cleans blood, stores sugar and helps to digest the food. It is the largest internal organ. It does around 500 different jobs in your body. Chudandi, how is it is important? Liver is the largest organ. Liver is the largest organ in our internal body. మన ఇంటర్నల్ పార్ట్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఏంటి? హార్ట్, బ్రెయిన్, లంగ్స్, కిడ్నీస్, అబ్డోమిన్, స్మాల్ ఇంటెస్టిన్, లార్జ్ ఇంటెస్టిన్, ఇవన్నీ ఇన్నర్ పార్ట్స్ కదరా, లోపల పార్ట్స్ కదా. లోపల పార్ట్స్లలో అన్నిటికంటే పెద్దది ఎదురా అంటే లివర్. లివర్ ఇస్ ద లార్జెస్ట్ ఆర్గాన్. ఇట్ ఈస్ లొకేటెడ్ రైట్ సైడ్ ఆఫ్ యువర్ బాడీ. Understand me? It is located right side abdomen ki ante mana stomach ki right side lo untundi. Okay, and it is helps in digestion process. Mana food digestion
డైజెషన్ సరిగా కావాలంటే మన లివర్ సరిగా పనిచేయాలి. నాట్ ఓన్లీ దట్, ఇది ఒక్క వర్కే కాదు, 500 డిఫరెంట్ జాబ్స్ చేస్తుందంట. లివర్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఆర్గన్. మా లివర్ ప్లాంటేషన్కి చాలా ఖర్చు అవుతుంది. సమ్ ఆఫ్ ద lakhs we have to pay for the liver plantation. లివరు పాడైపోతే ఇంకో లివర్ పెట్టాలంటే కొన్ని లక్షలు, 50-60 lakhs కావాలి. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ వర్క్. ఇట్ ఈస్ డూయింగ్ ఎ ఇంపార్టెంట్ రోల్. 500 డిఫరెంట్ జాబ్స్ ఇట్ ఈస్ డూయింగ్. మనం ఎన్ని పనులు చేస్తున్నాం? మనం 1-2 పనుల కంటే ఎక్కువ చేయలేము. మీ మమ్మీ హౌస్ వైఫ్ అనుకో, ఇంటి మటుకు చేస్తుంది, లేదంటే వర్కర్ అనుకో, ఆఫీస్లో వర్క్ చేస్తుంది, ఇంట్లో వర్క్ చేస్తుంది, అంటే 2 వర్క్స్ చేస్తుంది. కానీ లివర్ ఎన్ని వర్క్స్ చేస్తుంది తెలుసా? ఇట్ ఈస్ డూయింగ్ 500 వర్క్స్. 500 వర్క్స్ చేస్తుందంట. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టమక్. The stomach is located on the left side of abdomen. It receives food from the mouth and through a pipe. It stores food and changes it into smelly paste. It helps in the digestion of food. This is the stomach. This is the stomach. We eat the food through our mouth. మన ఫుడ్ను ఎక్కడ పెట్టుకుంటాం? మన నోట్లో పెట్టుకొని కొంచెం గ్రైండ్ చేసి అంటే చివ్ చేసి స్వాలో చేస్తాం. ఇక్కడ ఒక పైప్ ఉంటుంది. హియర్ ఈస్ ఏ ఫుడ్ పైప్. త్రూ ద ఫుడ్ పైప్ ఇట్ ఎంటర్ ఇంటూ యువర్ స్టమక్. ఫుడ్ పైప్ నుండి ఎక్కడికి వెళ్ళిపోతుంది? స్టమక్లో వెళ్తుంది. ఇట్ ఎంటర్ ఇంటూ ద స్టమక్. In the stomach, what is the work of stomach? It digests the food semi digest, అంటే కొంచెం ఫుడ్ ఇక్కడ డైజెషన్ చేస్తుంది. అండ్ సెండ్ టు ద స్మాల్ ఇంటెస్టైన్, కొంచెం గ్రైండ్ చేసి స్మాల్ ఇంటెస్టైన్కి పంపించేస్తుంది. నెక్స్ట్ pancreas, the sugar regulator. Pancreas is located in the abdomen behind the stomach. It is about the shape and size of a large dog tongue. It is regulates the sugar level in your blood and release the energy stores in the liver. It also helps in the digestion of food. This is a pancreas. This is called the pancreas. Pancreas also located under the abdomen. Abdomen is stomach. ఇక్కడ స్టమక్ ఉంది కదా, ఇక్కడ స్టమక్ ఉంటుంది. స్టమక్ కింద ప్యాంక్రియాస్ ఉంటుంది. ప్యాంక్రియాస్ ఈజ్ ఆల్సో హెల్ప్స్ ఇన్ డైజెషన్ ప్రాసెస్. మన ఫుడ్ డైజెషన్ ప్రాసెస్లో ప్యాంక్రియాస్ కూడా యూజ్ అవుతుంది. అండ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడానికి కూడా ప్యాంక్రియాస్ ఉంటుంది. ఓకే, ప్యాంక్రియాస్ హెల్ప్స్ ఇన్ డైజెషన్ ప్రాసెస్. Next, small intestine, the observer. Small intestine slides between the stomach and the large intestine in the abdomen. It is nearly about 22 feet long, all twisted and coiled. It helps in completion of digestion and absorb the digested food into blood. This is a small intestine. Small intestine is between the stomach and also large intestine. Large intestine ki stomach madhyalo untundi. It is between the stomach and also large intestine. Okay, and what is the duty of small intestine? It grind the food, digest the food. The food ni digestion chesi energy ni, it will absorb the energy and send the energy to the blood. మన ఫుడ్ ని బాగా డైజెషన్ చేసి అందులో ఉన్న ఎనర్జీని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎనర్జీని ప్రోటీన్స్ అబ్జర్వ్ చేసుకొని బ్లడ్ సెట్ చేస్తుంది. వేస్టేజ్ని లార్జ్ ఇంటెస్టైన్కి పంపిస్తుంది. లార్జ్ ఇంటెస్టైన్ ద డిస్పోజర్.
The large intestine is located at the end of the small intestine. It is 5 feet longer. It receives undigested food from the small intestine. After absorbing water, it sends out water, waste food from the body. ఏం చేస్తుంది తెలుసా దీని వర్క్? అమ్మ స్మాల్ ఇంటెస్టిన్ 22 feet ఉంటుంది రావడం అంటే ఇట్లా దగ్గర దగ్గర కుచ్చులుగా ఉంది. చూస్తారా మీరు ఇక్కడ ఇలా ఉంది కదా, మన థ్రెడ్ దారం మొత్తం ఒక దగ్గర ముడిచినప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంది కదా. మనం ఇలా దాన్ని ఇలా పొడవుగా చేసామనుకో 22 feet ఉంటుందంట. లార్జ్ ఇంటెస్టిన్ 5 feet ఉంటుంది. లార్జ్ ఇంటెస్టిన్లో అన్డైజెస్టెడ్ ఫుడ్, డైజెషన్ అయిన ఫుడ్ ఎనర్జీలో ఫామ్ అవుతుంది, ఎనర్జీ ప్రోటీన్స్లో ఫామ్ అవుతుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్ అంటే అవసరం లేని ఫుడ్, వేస్టేజ్ లార్జ్ ఇంటెస్టిన్కి వెళ్తుంది. లార్జ్ ఇంటెస్టిన్లో వాటర్ గ్రాస్ పై వేస్టేజ్ మొత్తం మనం మోషన్కి వెళ్తాం కదా, ఆ మోషన్ ఫామ్లో అనస్ అనే ప్రాసెస్లో బయటకు వెళ్ళిపోతుంది. అంటే దీని డ్యూటీ ఏంటి? సెండింగ్ ద వేస్టేజ్. డిస్పోజర్ అంటే సెండింగ్ ద వేస్టేజ్ ఏదైతే ఉందో అది లార్జ్ ఇంటెస్టిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ కిడ్నీస్, ద ఫిల్టర్. ద కిడ్నీస్ ఆర్ ఏ పేర్ ఆఫ్ veins shaped organs present just below the ribs and the back. They filter your body blood and help to get rid of waste products, mainly excess water from your body. What is the duty of kidneys? Kidneys are pairs. 2 kidneys are there. Bean shape. చిక్కుడు గింజలు చూస్తారు ఎప్పుడైనా? ఆ షేప్లో ఉంటాయి. ఓకే, జస్ట్ బిలో ద రిబ్ కేజ్. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ రిబ్ కేజ్ ఉంటుంది రా, రిబ్ కేజ్ కింద కిడ్నీస్ ఉంటాయి. దే ఫిల్టర్ ద బ్లడ్. ఆల్రెడీ సెడ్ నో, దే ఫిల్టర్ ద బ్లడ్ అండ్ kidneys filter the blood and they will fight with the waste products. వేస్టేజ్ అయితే మన బాడీలో ఏదైతే వేస్టేజ్ ఉందో దాని మీద ఫైట్ చేసి దాన్ని బయటకు పంపించేస్తుంది. దిస్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద కిడ్నీస్. ఓకే, ఇన్నర్ పార్ట్. అండర్స్టాండ్ అబౌట్ ద ఇంటర్నల్ పార్ట్స్. దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, టుడేస్ క్లాస్ ఇస్ కంప్లీటెడ్. బాయ్. ये डायरी है, निम्बस डायरी.